మొన్న ఈ మధ్య మీ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. క్యాబినెట్లో మంత్రులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పనులు ఏవి కావట్లేదు, నిధులు రావట్లేదు అని ఎమ్మెల్యేలు వాళ్ళలో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బయటకు కూడా వచ్చింది, ఆ మీటింగ్ ఎజెండా కూడా బయటకు వచ్చినట్టుంది. అంటే గతంలో కేసీఆర్పై ఇదే విమర్శలు చేశారు మీరు. కేసీఆర్ ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరిని దగ్గర కానివ్వట్లేదని. ఇప్పుడు మీ క్యాబినెట్ మంత్రులే అసలు ఎవరిని పట్టించుకోవట్లేదట, ఎమ్మెల్యేలని ఫోన్ చేస్తే ఎత్తట్లేదట, పని చెప్తే చేయట్లేదట, అన్ని పర్సంటేజీలు తీసుకుంటున్నారట మంత్రులే. అది మీ ఎమ్మెల్యేలే అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పాలనలో? ప్రజాపాలన అని చెప్తున్నారు, మీకేమనిపిస్తుంది? కేసీఆర్ పాలనకి కాంగ్రెస్ పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ గారు ఒక మా గౌడ కులస్తులు మా కుల సంబంధించిన మంత్రి పోతే, ప్రగతి భవన్కి పోతే అప్పుడు బయటనే మంత్రిని ఆపేసేసి సెక్యూరిటీ వాళ్ళు ఇంటర్కామ్లో మాట్లాడితే వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకు రమ్మని చెప్పి అన్నాడట. గతంలో ఎన్నం తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కలవడానికి పోతే ఎవడు రమ్మని చెప్పిండతని వెళ్ళిపోమని చెప్పిండట. సో కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి చాలా వ్యత్యాసం కూడా అలాగే చేస్తున్నారని మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. 8th జనవరి చెప్తా తెలుసు, నేను దాన్ని కూడా ఆన్సర్ ఇస్తున్నాను. 8th జనవరి పబ్లిక్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో మా జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్ గారు, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వచ్చినాడు. ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు నేను అదేం సీక్రెట్ ఏం లేదు, ఇప్పుడు మాట్లాడచ్చు, దానిపైన మాట్లాడవచ్చు. ఆ రోజు మీటింగ్లు ఏంటంటే మంత్రులకు అతను వార్నింగ్ ఇచ్చినాడు. అన్ని మంత్రులు అందరూ మాట్లాడుతూ అన్ని సవ్యంగా ఉందని చెప్తుంటే అతను మాట్లాడేటప్పుడు చెప్పినాడు, మీరు అన్ని సవ్యంగా ఏం లేదు, మీ పైన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, మీరు టైం ఇవ్వట్లేదు ఎమ్మెల్యేలకు అని చెప్పి. ఎమ్మెల్యేల పైన కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలను కలవట్లేదని. సో మీరు ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, వాట్ అబౌట్ కార్యకర్తలు 10 ఏళ్లకెళ్లి కష్టపడి కేసులు పెట్టించుకొని పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పటిదాకా నామినేటెడ్ పోస్టులకి ఎందుకు ఇవ్వలే? అప్పుడున్న పిసిసి అధ్యక్షుడికి, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 15 రోజులలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులను ఇవ్వమని చెప్పినాడు. పార్టీ పిసిసి కార్యవర్గం ఏర్పాటు చేయమని చెప్పినాడు. ఎక్స్పాన్షన్ కొరకు కూడా వెంటనే మీటింగ్ రమ్మని చెప్పినాడు. సరే, మినిస్టర్ ఎక్స్పాన్షన్ అది ముఖ్యమంత్రి మీరు లేవనెత్తిన 10 ఎమ్మెల్యేల యొక్క అంశం ఏదైతుందో, 10 ఎమ్మెల్యేల అంశం ఏదైతుందో వేణుగోపాల్ అమలు కాలేదు. ఒకటి. రెండోది, కేసీఆర్ ప్రభుత్వంపై 10 ఏళ్లలో ఇలాంటి విమర్శలు వచ్చాయి. కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు, ఎమ్మెల్యేలకు మంత్రులు ఉండరు, మంత్రులకు కేసీఆర్ ఉండరు అని 10 ఏళ్ల తర్వాత వచ్చింది. మీకు ఏడాది తర్వాతే ఆ పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? మంచిదే కదా, ఏడాది లోపల తెలిసి వస్తే. తెలిసొచ్చిందా? ఏడాది లోపల తెలిసి వస్తే ఇప్పుడు సరిదిద్దుకుంటా కదా, 101%. ఓకే, సరిదిద్దుకుంటూ అధినాయకత్వం పిలిచి వాటి కూడా పెట్టింది, అహంకారం తగ్గించుకోమని చెప్పింది, ఓకే, మంత్రులు నేల మీదకి వచ్చి పనిచేయమని చెప్పింది, అట్లాగే ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండమని చెప్పినారు. సో కాంగ్రెస్ పార్టీలో ఈ కరెక్షన్స్ ఉంటుంది. అక్కడ ఒకటే బాస్ టీఆర్ఎస్ పార్టీలో అంత కేసీఆర్ ఎవరు కలవడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటది. ఇప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇప్పుడు మీరు విమర్శించినా కూడా మేము స్వీకరించి సరిదిద్దుకుంటాం కాంగ్రెస్ పార్టీ.